సినీ నటుడు ఆలీకి నోటీసులు అందాయి. నవాబ్పేట మండలం ఎక్మామిడిలో ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నోటీసులు ఇచ్చారు. ఆలీకి నోటీసులు జారీ చేశారు గ్రామ కార్యదర్శి శోభారాణి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సినీ నటుడు ఆలీకి నోటీసులు ఇచ్చారు. నవాబ్పేట మండలం ఎక్మామిడిలో ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శి శోభారాణి ఆలీకి నోటీసులు జారీ చేశారు. బ్యూరో చీఫ్ విజయ్ మరింత సమాచారం అందిస్తారు. విజయ్, నోటీసుల్లో ఏముంది? సినీ నటుడు అలీ కడుతున్నటువంటి వెంకట్ గారు జిమ్ బిజినెస్ చేస్తూ నెలకి 5 లక్షలు సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఫామ్ హౌస్ సంబంధించి ఎలాంటి పర్మిషన్స్ లేనందున గ్రామ సెక్రటరీ ఈ నోటీసులు జారీ చేశారు. ఈ నిర్మాణం వెంటనే ఆపాలంటూ ఆమె నోటీసులు పేర్కొన్నారు. అయితే చాలా కాలం క్రితం వికారాబాద్ లో ఆయన కొడుతున్నటువంటి ల్యాండ్ కి సంబంధించిన దాంట్లో ఆయన ఒక ఫామ్ హౌస్ కడుతుండగా నిన్న గ్రామకు సంబంధించినటువంటి సెక్రటరీ నోటీసులు అందజేశారు. ఈ నోటీసుల్లో చాలా స్పష్టంగా పేర్కొన్నారు. ఈ నవాబ్పేట మండలం ఎక్మామిడిలో ఆయన నిర్మిస్తున్నటువంటి ఏదైతే ఫామ్ హౌస్ ఉందో దానికి ఎలాంటి పర్మిషన్ లేదు. పర్మిషన్ లేకుండా కడుతున్నందున వెంటనే నిర్మాణాన్ని ఆపాలన్నది ఆ నోటీసుల్లో ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో రిప్లై కూడా ఇవ్వడానికి అలీ సిద్ధమయ్యారు. అయితే ఇచ్చినటువంటి నోటీసులో మాత్రం చాలా క్లియర్ గా ఉంది. ఎలాంటి పర్మిషన్ లేకుండా, ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ ఫామ్ హౌస్ కడుతున్నారు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇమీడియట్ గా ఈ నిర్మాణాన్ని ఆపాలన్నది ఆ నోటీసులో అయితే పేర్కొన్నారు. రైట్ విజయ్. నవాబ్పేట మండలం ఎక్మామిడిలో ఆలీ కడుతున్న ఫామ్ హౌస్ కు సంబంధించి పర్మిషన్స్ లేవని ఆలీకి నోటీసులు అందించారు గ్రామ కార్యదర్శి శోభారాణి. దానికి సంబంధించిన న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఆలీ కూడా దీనికి సంబంధించి రియాక్ట్ అయినట్టుగా తెలుస్తోంది. అయితే ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రూఫ్స్ అన్ని ఇస్తానని ఆలీ చెప్తున్నట్టుగా అర్థమవుతోంది. ఆలీకి నోటీసులు జారీ చేశారు గ్రామ కార్యదర్శి శోభారాణి. నవాబ్పేట మండలం ఎక్మామిడిలో ఫామ్ హౌస్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు అంటూ ఈ నోటీస్ ని జారీ చేశారు ఆలీకి.